బెలూచ్ రెబల్స్ తాజాగా చేసినటువంటి దాడులలో పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 25, 30, 50 రోజు స్కోర్ బోర్డు వేసుకోవాల్సి వస్తుంది. ఎంతమంది చచ్చిపోయారు పాకిస్తాన్ సైన్యం. ఆ ప్రాంతాన్ని మళ్ళీ తమ ఆధీనంలోకి తీసుకోవడానికి గ్రౌండ్లో వెళ్తుంటే చంపేస్తున్నారు. ఆకాశం నుంచి వెళ్తే దాడులు చేయగలరు కానీ అక్కడ దిగడానికి లేదు. దిగితే పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ చేతిలో మిస్సైళ్లు కూడా ఉన్నాయి. వాస్తవానికి అమెరికా ఇచ్చింది అన్నది లెక్క బయటకు వచ్చింది. అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటిది బెలూచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహజ వనరులు ఉన్నాయి. ఈ సహజ వనరులు దాదాపుగా ఒక 10 లక్షల కోట్ల విలువైన సహజ వనరులు, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఉన్నాయి. వీటిని చైనాకి ఇచ్చేసి చైనా దగ్గర నుండి 100 కోట్ల రూపాయల డబ్బులు తినేశాడు ఆసిఫ్ మునీరు, షాబాజ్ షరీఫ్. ఇప్పుడు ఆ చైనా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తినే చైనా బెలూచిస్తాన్ సొమ్మంతా తీసేస్తుంటే తిరగబడ్డ వాళ్ళ ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఆ కుటుంబాల వాళ్ళే ఎదిరించి చైనా వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే చైనా ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్ మీద గ్రిప్ తనకు రావాలనుకుంటారు. పాకిస్తాన్ని 3 ముక్కలు చేయాలనుకుంటోంది అమెరికా కూడా. బెలూచిస్తాన్ ఒక ముక్క, ఖైబర్ పఖ్తూన్వా ఒక ముక్క, పిఓజేకే ఒక ముక్క. ఆయా ప్రాంతాల్లోని సహజ వనరుల్ని అమెరికా తీసుకుంటుంది. అక్కడ ఎప్పుడు అన్రెస్ట్గా ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళతో కొట్టుకుంటే వీళ్ళు పాకిస్తాన్తో కొట్టుకుంటారు. ఇది అమెరికా వ్యూహం. పాకిస్తాన్తో మిత్రత్వంగా ఉంటూనే పాకిస్తాన్ నాశనం చేసే కుట్ర, బంగ్లాదేశ్తో మిత్రత్వంగా ఉంటూనే నాశనం చేసింది. ఇది ఇప్పుడు పాకిస్తాన్ గ్రహించలేక బెలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి వాళ్ళ దగ్గర సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అక్కడ వాళ్ళ మీద చేస్తున్నాయని భారత్ నుంచి అంటూ ఏదో లెక్క చెప్పుకొస్తుంది పాకిస్తాన్ సైన్యం.